హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15న కొత్త రేషన్ కార్డుల పంపిణీ అంటూ కూడా లేటెస్ట్గా మనకి అది అప్డేట్ అవ్వడం జరిగింది. సంగారెడ్డిలో పంపిణీ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరం నుంచి మనకు కంప్లీట్గా చాలామంది కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్లికేషన్ పెట్టుకున్నారు. కొంతమందికి అప్లికేషన్ ప్రక్రియ అయితే కంప్లీట్ అయింది. కొత్త రేషన్ కార్డులు అయితే అప్రూవ్ కావడం జరిగింది. ఇంకొంతమందికి పెండింగ్లో ఉన్నాయి. అలాగే ఇంకొంతమందికి ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తయింది. మరికొంతమందికి ఈకేవైసీ ప్రక్రియ అనేది అవ్వటం లేదు. 5 సంవత్సరాల లోపు పిల్లలకు, అలాగే 5 సంవత్సరాలు పైబడిన పిల్లలకు ఫింగర్ ప్రింట్ వస్తే మనకు ఫేస్ వస్తలేదు, ఫేస్ వస్తే ఫింగర్ ప్రింట్ వస్తలేదు అనమాట. ఈ విధంగా ఈ రేషన్ కార్డ్ ఈకేవైసీ చేయించుకుందామంటే వీటికి కూడా చాలా అయితే ఇబ్బంది పడుతున్నారు తల్లిదండ్రులు. చిన్నపిల్లలకు ఆధార్ సెంటర్లో ఈకేవైసీ అయితే రావటం లేదు, ఫింగర్ ప్రింట్స్ రావటం లేదనమాట. 5 సంవత్సరాల పైన ఉన్న పిల్లలకు కూడా రావటం లేదు. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం దృష్టి పెట్టి వీటికి సంబంధించి ఏదైనా చర్యలు చేపట్టాలని మనం ప్రభుత్వాన్ని కోరుకుందాం. అలాగే ఆగస్టు 15న కొత్త రేషన్ కార్డులు ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో, కొత్తగా అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళకైతే కొత్తగా రేషన్ కార్డులు అయితే మనకు పంపిణీ చేస్తామని కూడా ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. సంగారెడ్డిలో పంపిణీ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా 1,05,00,000 కుటుంబాలకు పంపిణీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటూ చూసుకోవచ్చు అనమాట. అయితే మనకు రేషన్ లబ్ధిదారులకు లామినేటెడ్ కార్డుల పంపిణీని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే చూడండి, మనకు రేషన్ లబ్ధిదారులకు సంబంధించి లామినేటెడ్ మనకు డిజిటల్ కార్డు రూపంలో ఏటీఎం కార్డ్స్ అలా ఉంటాయి కదా, ఆ మాదిరిగా మనకు లామినేటెడ్ కార్డుల పంపిణీని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. స్వాతంత్ర దినోత్సవం నాడు అంటే మన ఆగస్టు 15 రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సంగారెడ్డిలో అధికారికంగా ప్రారంభించడం జరుగుతుంది. మన సంగారెడ్డి డిస్టిక్లో సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చి వీటిని అయితే ప్రారంభించడం జరుగుతుంది. అదే సమయంలో రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఏకకాలంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తారంటూ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మనకు సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 15వ రోజు సంగారెడ్డిలో పంపిణీ చేసిన తర్వాత అదే రోజు రాష్ట్రంలోని 119 నియోజకవర్గంలో కూడా ఈ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి నిర్వహిస్తారు. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ రెడ్డి మార్గదర్శకాలన్నీ గురువారం జారీ చేశారంటూ చూసుకోవచ్చు అనమాట. రాష్ట్ర వ్యాప్తంగా 1,05,00,000 మంది కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు కంప్లీట్గా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. 15వ తేదీన ఉదయం అధికారిక కార్యక్రమాలు, సాయంత్రం 5:30 రాజ్ భవన్లో జరిగేటటువంటి ఎట్ హోమ్ నేపథ్యంలో ఇక్కడ చూసుకోవచ్చు. ఎట్ హోమ్ నేపథ్యంలో రేషన్ కార్డుల పంపిణీని మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్యలో నిర్వహించారంటూ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే కార్యక్రమం ముగిసిన వెంటనే నియోజకవర్గాల వారీగా పంపిణీ చేసిన రేషన్ కార్డుల సంఖ్య, అలాగే ఫోటోలు, కార్యక్రమ నివేదికను వెంటనే సమర్పించాలి అని ఉత్తమ్ అధికారులకు స్పష్టం చేశారంటూ కూడా చూసుకోవచ్చు. మనకు డిజిటల్ కార్డు రూపంలో అయితే మనకు వస్తుందన్నమాట. ఏటీఎం కార్డు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వస్తుంది. దానిపైన మీ యొక్క ఫ్యామిలీ హెడ్ యొక్క పేరు ఉంటుందన్నమాట. మీ యొక్క హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ యొక్క నేమ్ ఉంటుంది, మీ రేషన్ కార్డ్ నెంబర్ ఉంటుంది. ఆ విధంగా మనకు ఒక ఏటీఎం కార్డ్ మాదిరిలో మనకైతే ఈ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ అయితే చేపట్టడం జరుగుతుందంటూ చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది మనకు ఆగస్టు 15న కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్. అందరికీ ఆల్ ది బెస్ట్ అనమాట. కొత్తగా అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకైతే మనకు కొత్తగా రేషన్ కార్డు సంబంధించి ఈ కార్డ్స్ అయితే జారీ చేయడం జరుగుతుంది. ఇంకా చాలామందికి పెండింగ్లో ఉన్నాయి, అవి కూడా త్వరలోనే అప్రూవ్డ్ అయ్యేటట్టు ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవాలి. ఇంకెవరైనా అప్లికేషన్ పెట్టుకోకపోతే కూడా మనకు ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి రేషన్ కార్డు సంబంధించి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.